హాయ్ ఫ్రెండ్స్, పొద్దుగాల రోడ్ మీద ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? మా చిన్నోనికైతే పుట్టెంటికలు తీపియడానికి వేములవాడ రాజన్న దగ్గరికైతే పయనమైనాం. ఇక పయనమైనాం సరే గాని తీర్థలకు పోయేటప్పుడు రెంటింట్ల నుంచి పోకూడదు కాబట్టి అందుకే గన్పూర్లో ఉన్న మా సొంతింటి దగ్గరకు పోయి ఇక ఆడ కొబ్బరికాయలు కొట్టి మొక్కుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి ఇక అట్లా పోవాలని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయినాం. ఇంక ఇంట్లోకి పోయి మంచిగా కొబ్బరికాయలు కొట్టి మొక్కుకొని ఇక మంచిగా అయితే వేములవాడకి స్టార్ట్ అయిపోయినాయి. ఇక మా చిన్నోని చూసిరు కదా, మంచిగా బెడ్ రెడీ చేసి కార్లను అయితే పడుకోబెట్టినాం. ఎందుకంటే మస్తు అల్లరి చేస్తాడు కాబట్టి. ఇక చూడండి వచ్చే పోయే కార్లను అయితే పిలుచుకుంటే ఎట్లా ఉరుతున్నాడో, మస్తు అల్లరి చేస్తా ఉండే. ఇక అత్తమ్మ మామయ్య డాడీ అయితే సపరేట్ గా వస్తున్నారు. ఇక మేమైతే కార్లను అయితే ఇక చిన్నోడు ఉన్నాడు కాబట్టి పోయినాం అనమాట. ఇంకా అట్లా వెమ్లవాడ రీచ్ అయ్యేసరికి నైట్ అయింది. వెతకంగా అయితే ఒక రూమ్ అయితే దొరికింది. ఇక రూమ్ అయితే కంఫర్ట్ గా ఉంది. ఇక లగేజ్ అయితే మొత్తం పెట్టుకొని ఇక నైట్ అయితే పడుకున్నాము. ఇంకా పొద్దుగాల లేచి రెడీ అయ్యుడు అయితే షురూ చేసినాము. ఇక ఫస్ట్ అయితే చిన్నోనికి పుట్టెంటికలు ఇవ్వాలి కదా, తర్వాత దర్శనానికి పోవాలని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకున్నా. చీర కట్టుకోలేదని మాత్రం కామెంట్ పెట్టకండి. ఇంకొచ్చేపల్లెగా మా చిన్నోనికి అయితే గుండె అయిపోతుందని ఇక కొద్దిసేపు అయితే ఆడుకున్నాం. ఇక అట్లయితే టెంపుల్ దగ్గరకు అయితే నడుచుకుంటూ పోతుంటే గంగిరెద్దు కనిపించింది. ఇక మంచిగా మొక్కుకొని టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. ఇక టెంపుల్ దగ్గర అయితే మంచిగా అనిపించి ఉండే. ఇక బయట అయితే మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తే ఫోటోలు దిగేసి ఆ తర్వాత కొబ్బరికాయలు కొనుక్కొని ఇక టెంపుల్ లకి అయితే వెళ్ళినాము. టెంపుల్ అయితే ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి టెంపుల్ అయితే చూడడానికి మంచిగా అనిపించింది. ఇక మీలో ఎంత మంది వేములవాడ రాజన్న దగ్గర మీ పిల్లలకు పుట్టెంటికలు తీపిచ్చిరో కింద కామెంట్ పెట్టండి. మా చిన్న పుట్టెంటికలు అయితే నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.